చేస్తున్నట్టు అంటున్నాను మంత్రులు కానీ ఏమన్నా కానీ. మన అందరికంటే నేను గౌరవించే వ్యక్తి మన కాంగ్రెస్ లో బట్టి విక్రమార్క గారు. ఆయన స్టూడెంట్, ఆ యూనివర్సిటీ స్టూడెంట్. మనకు ఇంకొకరు మనకు మన శ్రీధర్ బాబు గారు అక్కడ స్టూడెంట్. వాళ్ళ క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు. కానీ ముఖ్యమంత్రిని సమర్థిద్దామని అన్ని తప్పులు చెప్పిన, అంతే అబద్ధాలు చెప్పిన వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంటే తెలియదంటే ఒప్పుకుంటా. ఎందుకంటే ఆయన యూనివర్సిటీ చదవలేదు. నేను ఒక 4 సార్లు గెస్ట్ ఫ్యాకల్టీ పోయిన వాళ్ళు. అందుకనే దీన్ని కేసులు విడ్రా అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇద్దరు రిమాండ్ లో ఉన్నారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. దాంతో పాటు కేసులన్నిటి కూడా మూకుమ్మడిగా ఒక ఆర్డర్ తీసి దాన్ని చేసుకుంటూ దాన్ని సమర్థించుకోవడానికి అవసరమైన లీగల్ మెటీరియల్ తయారు చేసి ఇస్తే తప్ప కేసులు పోవు. మీ అంతా మీరు కేసులు పెడతారు, మీ అంతా మీరు తప్పు చేయంటారా? వాళ్ళు తప్పు చేయలేదంటారా? మీరే అన్నారు కదా. ఇప్పుడు ఆ యూనివర్సిటీలో శాంతి భద్రతలు భంగం కలిసిన ప్రయత్నం చేస్తున్నాడు, కేసులు పెట్టాడు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు వాళ్ళని, విద్యార్థుల మీద, వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళ మీద అని. అనుకోకుండా అక్కడికి పోయిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఇవన్నీ విడ్రా సాధ్యం కాదు, వెంటనే సాధ్యం కాదు. కొంత అయితే కాదంటలేదు, ప్రాసిక్యూషన్ హక్కున్నది చేస్తారు, కానీ వెంట సాధ్యం కాదు అంటున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల కేసులను ప్రస్తావిస్తున్నాను. రెండోది, భూమి ఎవరిది అనే సమస్య. అన్ని అబద్ధాలు చెప్పిండ్రు. భూమి ఎవరిది అనే విషయంలో 5 రోజుల దాకా మాట్లాడింది ఇదే ప్రభుత్వం. 5వ నాడు ఏం మాట్లాడింది? అన్ని అప్పుడు నరసింహన్ గారు దానికి ఆ భూమి కేటాయించిన డబ్బని బయటకు తీసిండు కదా. కోర్టులో కేసు నడిచిన ఫైల్ అంతా అట్లాగే ఉన్నప్పుడు తెల్లారి చెప్పొచ్చు కదా. ఎందుకు 5 రోజులు తాత్యారం చేసిండ్రు? తాత్సారం చేసిన పాటు 5 రోజుల తర్వాత చేసినవి కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. 400 ఎకరాలు మన వీళ్ళకి తీసుకొని 397 ఎకరాలు అప్పచెప్పింది. అప్పచెప్పిన భూమి వీళ్ళకి అప్పచెప్పలేదు, వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. తీసుకున్న భూమి మాత్రం అన్యాక్రాంతమైంది. దానికి కాంగ్రెస్ కారణం కాదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆనాడు టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, అప్పచెప్పింది. దానివల్ల ఆ పొరపాటు సవరించే క్రమంలో గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత రోషయ్య గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేసులు నడిపించినాయి. నేను వాళ్ళేమో వట్టిగా విడిచిపెట్టలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ మిగతా ముఖ్యమంత్రులు కానీ సుప్రీంకోర్టు వరకు పోయినరు, కేసులు కొట్లాడి రిజల్ట్ మాత్రం వీళ్ళ పీరియడ్ లో వచ్చింది. ఇవాళ ఈ మొత్తం భూముల రక్షకుడు రేవంత్ రెడ్డి గారు అంటే లాభం లేదు. ఎందుకంటే కొస దూలం వెళ్ళినాక బయటకు పట్టింది, ఏనుగు తోకెళ్ళింది, తోక ఉన్నప్పుడు బయటకు వెళ్ళింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేశాను. శివలాల్ యాదవ్ గారు, శివలాల్ కుమార్ గారు చాలా మంచి ఏమంటారు దాన్ని, పార్టీ పరంగా కాకుండా ఒక మానవత దృక్పథం ఆలోచన చేస్తారు వారు అని చెప్తున్నాండి. వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇప్పటికైనా సరే చేసేది ఎంతో మొదలు పెట్టేటప్పుడు కొంచెం దయచేసి ఆలోచించి మొదలు పెట్టండి. ఇప్పటికి ఇది ఫెయిల్ కావడం వల్ల ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం మీద తప్పుడు అభిప్రాయం ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ కేసులో ఈ 400 ఎకరాలు తీసుకున్న భూమిని మళ్ళీ తిరిగి ఇచ్చేయడం ఉత్తమం, నెంబర్ 1. రెండోది, ఇవాళ ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టే 4.5 అడుగులు 5 అడుగుల ఎత్తు దాటిన చెట్లు కనుక కొట్టేస్తే కేసు అవుతుంది. నేను చెప్తున్నాను, చాలా మున్సిపాలిటీలలో వాళ్ళు షాపు షట్టర్ అడ్డం వస్తుందని ఒక చిన్న చెట్టు కొట్టేస్తే వాళ్ళ మీద 5,000, 10,000 జరిమానా వేస్తుంది మున్సిపాలిటీ. రెవెన్యూ వాళ్ళైతే వాల్టా చట్టం ఉంది రాజశేఖర్ గారు, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ వాల్టా చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం అయితే పాత చింత చెట్లు కానీ పాత ఏ చెట్లు కొట్టాలన్నా ఒక 5 రకాల చెట్లు మినసాయించి మిగతా అన్నిటిని కూడా కొట్టాలంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. ఏ పర్మిషన్ తో వాళ్ళు చెట్టు కొట్టేసిండ్రు? 150 ఎకరాల భూమిలో చెట్లు చదువు చేసిండ్రు కదా. దీనికి రామ్మోహన్ గారు ప్రధానంగా అంటే గత ప్రభుత్వం భూములు అమ్మలేదా, సంక్షేమ పథకాలు నడిపించడానికో లేకపోతే ఉన్నటువంటి రాష్ట్ర అవసరాల కోసం అమ్మటం గత ప్రభుత్వం చేయలేదన్నటువంటి విమర్శలు కూడా చేశారు. దానికి కొన్ని ఆధారాలు కూడా చూపించారు. ఖచ్చితంగా, అది మీ మంచి ప్రశ్న. నేనేమంటున్నాను, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేస్తేనే 10 ఏళ్ళ ఇంత కూర్చున్నారు కదా అంటున్నాడు. ఊపరి శర్వాని అందరు పరేశాని అన్నట్టు వాడు ఇప్పటిదాకా భూములమ్మి అనేక సంక్షేమ పథకాలకు అప్పులు తీర్చడానికి అప్పులు తీయడానికి ఖర్చు పెట్టినాడే కదా వాళ్ళ మీద విమర్శ వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని పెట్టింది. మీరు ఆ తప్పు చేసేటప్పుడు వాళ్ళని ఏమనిపించారు? ఒకేలాడు చూపెడితే 4 ఏళ్ళు మీదిక్కున్నాయి. రేవంత్ రెడ్డి గారే బొందలగడ్డ కూడా జాగా ఉండదు అని అయితే అన్నాడా అనలేదా? అన్నాడు. వీళ్ళు అమ్ముతుంటే ఇప్పుడు కూడా అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి రాజశేఖర్ గారు. ఒకటి, భూములు అమ్మడం అనేది ఇష్యూ వేరే. భూములు అమ్మడం అంటే ప్రభుత్వ భూమి అమ్మడం అంటే ప్రభుత్వం సేకరించిన ఒక మాట చెప్పిస్తాను. ఇది అడవికి సంబంధించిన, అంటే అడవి అంటే అడవి ఫారెస్ట్ కాదు, ఇక్కడ చెట్లకు సంబంధించిన ఇష్యూ ఉన్నది. రెండోది, వాళ్ళకి వాపస్ తీసుకున్న భూమి బదులుగా వాపస్ ఇచ్చిన భూమి ఏదైతుందో అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ భూమి వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు, ఈ అడవిని రక్షించమంటున్నారు, దానిలో పర్యావరణం రక్షించమంటున్నారు. కనుక ఈ టెక్నికల్ గా పోయి ఆడ గుంట నక్కలు ఉన్నాయి, వాటి ప్రతిపక్షాల మాయా అంటే ఇప్పుడు వెనక్కిపోయింది కదా ప్రభుత్వం. అయితే మరి ఇప్పుడు ఎవరిని అనాలి, ఎవరిని? కనుక దయచేసి ఇప్పటికైనా సార్ రేవంత్ రెడ్డి గారు చాలా వైజ్ మ్యాన్ గా ఆలోచన చేయండి. నిర్ణయాలు తీసుకుంటప్పుడే అందరిని అఖిలపక్షం వేయండి, లేకపోతే అందరితో సంప్రదించండి. అప్పుడు మాత్రమే ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంటున్నాడు. రైట్. శివలాల్ గారు ఏమంటారు మీరు? ప్రధానంగా
ముందు మొదలు పెట్టేటప్పుడే దానికి సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఎదుర్కోవడంలో కొంత ప్రభుత్వం ఇందాక మాట్లాడినట్టు అందరూ కూడా అదే ఒక